హలో ఫ్రెండ్స్. దిల్ రాజు ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు కొంప ముంచినాయి. నిన్నటి నుంచి దిల్ రాజు ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఐటీ దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాగే పుష్ప టీం కూడా 1800 కోట్లు వచ్చిందని వాళ్ళు కూడా పోస్టర్ రిలీజ్ చేసిరు. వాళ్ళ ఆఫీస్లో కూడా దాడి జరుగుతూనే ఉంది. 2025కు సంక్రాంతికి అయితే 3 సినిమాలు వచ్చినాయి. సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజు, గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల షేర్ అని అది కూడా పోస్టర్ వచ్చింది. దిల్ రాజు మీద కుట్ర జరిగిందా? ఫేక్ కలెక్షన్ వల్ల దిల్ రాజు పరువు పోయిందా? ఎందుకు ఐటీ దాడులు ఉన్నట్టుండి దిల్ రాజు ఆఫీస్లో జరుగుతున్నాయి అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2025లో 3 సినిమాలు రిలీజ్ అయినాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. 2 సినిమాలు అయితే బ్లాక్ బాస్టర్ అయినాయి. గేమ్ చేంజర్ అయితే డిజాస్టర్ అయింది. గేమ్ చేంజర్ మొదటి రోజే 186 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత దేశమంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోయింది. ఫేక్ కలెక్షన్, పుష్ప కలెక్షన్, బాహుబలి కలెక్షన్ అన్ని ఫేకే అనే విధంగా మీడియా నుంచి ప్రింట్ మీడియా వరకు ఇలాంటి ట్రెండ్ అయితే మొదలైంది. కామెంట్లు అయితే వచ్చినాయి. కానీ దిల్ రాజు మీద అయితే ఇంకో విధమైన కుట్ర కూడా ఉంది. ఇండస్ట్రీలో కూడా కావాలనే దిల్ రాజు మీద కుట్ర జరుగుతుంది. అందులో ఉన్న దిల్ రాజు ప్రచారం కూడా కొంత ఉంది అన్నట్టు మాటలు అయితే వినపడుతున్నాయి. గేమ్ చేంజర్ ప్రమోషన్లో దిల్ రాజు సాంగ్స్కే 70 కోట్లు ఖర్చు పెట్టాం, దాదాపు 450 కోట్లు ఖర్చు అయింది, సినిమాకు భారీ బడ్జెట్ పెట్టినాం అంటే ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు అంత బడ్జెట్ ఎక్కడి నుంచి తెచ్చావు, ఈ డబ్బు ఎక్కడిది, ఇన్ని వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టావని 100% ఇన్కమ్ ట్యాక్స్ అయితే క్వశ్చన్ రైజ్ చేసే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ కన్నిటికి ఇంత డబ్బు అయితే నువ్వు కట్టిన ట్యాక్స్ ఎంత, నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి అనేది 100% అడుగుతుంది. సాంగ్స్కే 70 కోట్లు పెట్టినప్పుడు హీరో రెమ్యునేషన్ ఎంత, డైరెక్టర్ రెమ్యునేషన్ ఎంత, నటీనటుల రెమ్యునేషన్ అంతా, ఎంత కమినవు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, నిజంగా డబ్బులు వచ్చినాయని 100% ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఈ కామెంట్ల తర్వాత రైట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగింది. ఇక్కడ మొన్ననే సంక్రాంతికి వస్తున్న మూవీ 100 కోట్ల షేర్ రాబట్టింది, 200 కోట్ల పైగా గ్రాస్ రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేశాడు. అదే కాక ఈ మధ్యకాలంలో దిల్ రాజు మీద చాలా మంది కుట్రలు పంతున్నారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు, గేమ్ చేంజర్ దెబ్బతో మేము బావిలో పడిపోయినాం, ఇంకా మునిగిపోతాం అన్న టైంలో సంక్రాంతికి వస్తున్న మూవీ లేపింది, ఒడ్డున నిలబెట్టింది, మళ్ళీ మీ స్థానం ఇక్కడే అనేటట్టు విజయం చేసిందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే ఎవరు వాళ్ళు మునిగిపోతే నవ్వాలని, మునిగిపోతే సంతోషపడేటోళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని కీలకమైన వాళ్ళ ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడంతో ఈ రైడ్ అనేది జరుగుతుంది అనే విధంగా జరుగుతుంది. ఏదేమైనా కానీ దిల్ రాజు అయితే ఆ ఫేక్ పోస్టర్లతో అయితే పరువు పోయింది. నిజంగా గేమ్ చేంజరు 1 మిలియన్ టికెట్లు కూడా కంప్లీట్ అవ్వలేదు డే 1. తర్వాత 2 మిలియన్స్ ఓవర్సీస్లో కలెక్ట్ చేయలేదు. మనకు దాదాపు 8 రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం బుక్ మై షోలో 2 మిలియన్స్ పైగా టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ఓవర్సీస్లో 2.5 మిలియన్స్ పైగా డాలర్స్ వసూలు చేసింది. తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీడే 20,000 టికెట్ల పైగా సోల్డ్ అవుట్ అయినాయి. పండుగ సీజన్లో అయితే ఇంతటి కలెక్షన్స్ అనేది మనకు బుక్ మై షో కానీ, ఆఫ్లైన్లో కానీ, హౌస్ఫుల్ కానీ, ఓవర్సీస్ నుంచి కానీ కలెక్షన్స్ రాబట్టిన తర్వాత 8 రోజుల తర్వాత 203 కోట్లు వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేసిండు. 1 మిలియన్ టికెట్ కంప్లీట్ చేయలే, 2 మిలియన్ డాలర్స్ లాలే, అసలు ఓవర్సీస్ నుంచి కలెక్షన్సే పెద్దగా నమోదు కాలే, 186 కోట్ల గ్రాస్ వచ్చిందని పోటీ సినిమాలతో పోటీ పడే విధంగా ఫేక్ పోస్టర్ వేసి నిజంగా దిల్ రాజు అయితే పరుగు పోయింది. అది కూడా ఫేక్ కలెక్షన్ దెబ్బ కూడా కొందరు మంట మండింది అనేటట్టు కూడా వినపడుతున్నాయి. నిజంగా ఇప్పుడు డాకు మహారాజు వచ్చింది 56 కోట్లు అన్నారు. వాళ్ళు కూడా 187 కోట్లు వేస్తే వాళ్ళని ఎవడైనా మాట్లాడో ఉన్న పరుగు పోతుంది. అంతే ఆడ కలెక్షన్స్ అనేది థియేటర్ల రెవెన్యూ అనేది స్పష్టంగా కానొస్తుంది కదా. ఏ సినిమాకైనా కానీ మనకు ఆన్లైన్లో ఆ రోజు ఎంత బుకింగ్ నడుస్తుంది, ఏం కథ అనేది స్పష్టంగా కానొస్తే మనకు ఆటోమేటిక్గా ట్రెండ్ లెక్కలు అనేది తెలిసిపోతూనే ఉంటాయి. 86 కోట్లు 85 కోట్లు వచ్చిన దాన్ని డే 1 కలెక్షన్స్ 101 కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ కలిపి అట్లా పరుగు పోయింది. ఇప్పుడు ఐటీ రైడులు కూడా ఏం జరుగుతుందో దిల్ రాజు నిజంగా ఎందుకు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని లాభాలు తీసుకొచ్చిందో అందుకే 100 కోట్ల షేర్ అని పెట్టినని వాళ్ళ మీద కొందరు కూడా ఈ విధంగా రైడ్ జరిగేటట్టు ప్రమోట్ చేశారనేది కూడా నడుస్తుంది. ఫైనల్గా అయితే నిన్నటి నుంచి దిల్ రాజు ఆఫీస్లో అయితే రైడ్ అయితే జరుగుతూనే ఉంది.
లాస్ట్కు బ్యాంక్ లాకర్ల దగ్గర కూడా వెళ్ళింది దిల్ రాజు వైపుని తీసుకొని. అంటే చాలా పక్కగా ఆధారాలతోటే వాళ్ళైతే రైడ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో దిల్ రాజు కూడా ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత కొద్దిగా పొలిటికల్గా కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా గట్టిగా బలంగా దిల్ రాజు మీద ఫోకస్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దిల్ రాజు గారు ఒకటి గుర్తుంచుకోండి, గేమ్ చేంజర్ ఇంత డిజాస్టర్ కానికే, ఇంత లాస్ రానికే ఒకటి గుర్తుంచుకోండి, ఓన్లీ జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు చూస్తే సినిమా ఆడదు సార్. మీరు అమరావతిలో అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి పృథ్వీ అని ఒక బ్రోకర్ గాని లేక తీసుకొచ్చి దట్ ఈజ్ గేమ్ చేంజర్ ఆఫ్ పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ పవర్ ఆఫ్ పవర్ స్టార్, దట్ ఈజ్ చిరంజీవి అంటే వాళ్ళు మాత్రమే చూస్తే సరిపోతుంది. ఇతరుల క్యాడర్ ఎవరు చూడొద్దా? 40% ఉన్న వైసీపీ క్యాడర్, 40% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు చూడొద్దా? తెలుగుదేశం వాళ్ళు చూడొద్దా? ఇతర పార్టీ వాళ్ళు ఎవరు చూడొద్దా? సినిమా మీద సినిమా గొప్పగా రామ్ చరణ్ చేశాడు, గొప్పగా నేను సినిమా తీశాను, శంకర్ గొప్పగా తీశాడని ఇలా ప్రమోట్ చేయకుండా ఇతర పార్టీలను కించపరిచే విధంగా పృథ్వీతోటి కామెంట్ చేయడం, ఆ 11 సీట్లు కూడా రావు ఈ సినిమా రిలీజ్ అయిన బిఫోర్ రిలీజ్ అయినుంటే, ఎలక్షన్ ముందు అయినుంటే, ఆ టైంలో అదే స్టేజ్ పై మీరు ఖండించనుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ నాకు తెలిసి రామ్ చరణ్ కెరీర్లోనే ప్యూర్ ఓపెనింగ్స్, చాలా డల్లు ఓపెనింగ్స్ సాధించింది. ఎందుకంటే అవార్డు అంతా పొలిటికల్గా టర్న్ తీసుకున్నది గేమ్ చేంజర్ అనేది. ప్రతి సినిమాలో పొలిటికల్ మాటలు ఎక్కువైపోయినాయి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అయితే దానివల్ల కూడా చాలా దెబ్బ పడింది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందరూ చూస్తేనే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది, లేకపోతే కొట్టదు. సినిమా పని కట్టుకొని వద్దనుకొని డిసైడ్ అయితే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. అందుకే అది కూడా ఒక దెబ్బ కొట్టింది, రాజకీయ కుట్ర కూడా మీ మీద పెరుగుతుంది అనేది చాలా మంది కామెంట్లు అయితే వినపడుతున్నాయి. పొలిటికల్గా ఉన్నప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు 100% ఇలాంటివి ఉంటాయి. జెన్యున్గా ఉండి సినిమా మేకర్గా, సినిమా లవర్స్గా ఉంటే నేను ఎవడు నీ దగ్గర కూడా రాడని ఈ మాట కూడా వినపడుతుంది. మైత్రి మూవీ సంస్థ వాళ్ళు కూడా 1800 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ఫిగర్ అనౌన్స్మెంట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిందని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. హిందీ నుంచి అయితే క్లియర్ లెక్క ఉంది. అది 800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వసూలు చేసింది, 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ లెక్క అనేది నువ్వు రూపాయి క్లియర్ కట్ లెక్క ఉంటుంది. వాళ్ళు వచ్చిన డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉంటే వాళ్ళకి తప్పు అవుతుంది. కానీ ఓవర్సీస్ నుంచి వచ్చే కలెక్ట్ మనీ మొత్తం అక్కడ ట్యాక్స్ పే అయిన తర్వాతనే వీళ్ళకి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంత లాభం వచ్చింది అనేది 2 తెలుగు రాష్ట్రాలు అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. పెద్ద లాభాలు అయితే ఏం రాలేదు. కానీ 2 తెలుగు హిందీ మార్కెట్లోనే ఎంత వచ్చిందో ఆ లెక్కలు కూడా వాళ్ళు క్లియర్గా ఉంటారు మైత్రి మూవీ సంస్థ. ఎందుకంటే 3 పార్ట్నర్ కాబట్టి చాలా క్లియర్గానే కానొస్తుంది. ఇక ఈ డాకు మహారాజ్ కలెక్షన్ చూడండి, ఎంత జెన్యున్గా ఎవడు అక్కడ చూసేటట్టు కూడా లేదు. ఎవ్రీడే కలెక్షన్స్. డే 1 మొన్న 8 కోట్లే వసూలు చేసిందని కలెక్ట్ చేశారు, నేను 4 కోట్లే వసూలు చేసిన, అంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఫేక్ కలెక్షన్ తోటి వచ్చేదే ఉంది, పోయేదే ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, 203 కోట్ల గ్రాస్ వచ్చిందని అనౌన్స్మెంట్ చేశాడు. క్లియర్ కట్గా లెక్క కానొస్తుంది, కలెక్షన్ కానొస్తుంది, అడ్వాన్స్ బుకింగ్ కానొస్తుంది, గంటకు ట్రెండింగ్ బుకింగ్ కానొచ్చింది. అది క్లియర్, అట్లా ఉండాలి జెన్యున్ కలెక్షన్స్. ఇటు అభిమానులతో పాటు పొలిటికల్గా ఏలు పెట్టి సినిమా ఫంక్షన్లో పొలిటికల్ మీటింగ్లు ఎందుకు? ఆ పృథ్వీని తీసుకొచ్చి 11 సీట్లే రావు, ఇతరులను కించపరిచేటట్టు ఆ విధమైన కామెంట్లు నీ సినిమాకే భారీ బొక్క. ప్రజెంట్ అయితే ఐటీ దాడుల దగ్గర వెళ్ళిపోయింది దిల్ రాజు గారు. నిజంగా ఇటు తెలంగాణలో గేమ్ చేంజర్ను వీళ్ళు వ్యతిరేకిస్తున్నాం అని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చెప్పారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోతే గేమ్ చేంజర్ మొత్తం ఆపోజిషన్ పార్టీ మొత్తం బహిష్కరించేసింది వైసీపీ. 2 విధాల పెద్ద బొక్క. ప్రజెంట్ వచ్చిన లాభాలు కూడా ఆనందం లేకుండా సంక్రాంతికి వస్తున్నాం తీసుకొస్తే ఐటీ రాడులు. ఇప్పుడు ఎక్కడి నుంచో దాసి పెట్టుకున్న లెక్కలన్నికి బొక్కలు అని చూపెట్టాలి. ఇలాంటి పరిస్థితి పొలిటికల్ అనేది అనవసరంగా ఏలు పెట్టద్దు. ఒకరిని ఇండస్ట్రీలో ఒకరిని హైలైట్ చేసి ఇంకొకరిని తగ్గించేటట్టు మాట్లాడితే ఈ విధంగానే ఉంటుంది. మైత్రి మూవీస్ అయితే క్లియర్గా ఉంది. డాకు మహారాజ్ ఇప్పటికే అయితే ఆల్మోస్ట్ 165 కోట్లకు పైగా గ్రాస్ చేరుకున్నది ఈ మూవీ. క్లీన్ బ్లాక్ బస్టర్గా ఇంకా నైజాంలో కష్టపడాలి. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం 100 కోట్ల షేర్ కంప్లీట్ చేసింది. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిపోయింది. దిల్ రాజు ఇంట్లో దాడులు 2వ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రాయండి. ఇండస్ట్రీలో కుట్ర జరిగిందని ఒక వర్గం అంటుంది, ఫేక్ కలెక్షన్ల ప్రభావాన్ని కొందరు అంటున్నారు. దిల్ రాజు ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బులని చాలా ఉన్నాయి, అందుకే పక్కా ఇన్ఫర్మేషన్ తోటే ఐటీ దాడులు జరుగుతున్నాయని వాళ్ళు అంటున్నారు. 450 కోట్లు ఖర్చు పెట్టి తీసిన గేమ్ చేంజరు, అందుకే ఈ డబ్బు ఎక్కడిది? 450 కోట్లు సాంగ్స్కు 70 కోట్లు అని ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావని డైరెక్ట్ ఆన్ రికార్డు మాట్లాడాడు. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడివి అనేది
ఆ విధంగా అని అంటున్నారు. రకరకాలుగా దిల్ రాజు మీద అయితే నిన్నటి నుంచి దిల్ రాజులో అయితే ఒక ఆట ఆడుకుంటున్నారు. ఐటీ అయితే బ్యాంకుల దాకా అందరికి ఎక్కడెక్కడ రిజల్ట్ ఏం లాస్ట్ ఫైనల్గా ఏం వెళ్తుందో డబ్బులు అయితే ఇంతవరకు బయటకు రాలేదు. మెయిన్గా అయితే థ్యాంక్ యూ సో మచ్.